హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించిన పెరుగుదల వికాసంలోని గత పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. చామ్స్కీ ప్రకారం ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైన. రెండు అండాల కవలల్లో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి. అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు. ఉపాధ్యాయులు అభ్యాసకుల్లో గల వివిధ వైవిధ్యాల గురించిన జ్ఞానము, అవగాహన కలిగి ఉండాలి అనేది ఈ వికాస సూత్రం యొక్క విద్యా అనుప్రయుక్తము. వైయక్తిక భేదాల సూత్రము. ఎరిక్సన్ ప్రకారం శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది. ఉత్తర బాల్య దశకు చెందినది. కోల్బర్గ్ ప్రకారం చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేదు. ఉత్తర సాంప్రదాయి. కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణము. అహం కేంద్రీకృతం. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. పూర్వ ప్రచాలక దశ. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఈ వయసును ముఠా దశ అని అంటారు అనేది సాంఘిక వికాసానికి సంబంధించిన సరైనటువంటి ప్రవచనము. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. కార్ల్ రోజర్స్. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. ఇంద్రియ చాలక దశ. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. తాము పెళ్లికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీం తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. పూర్వ సాంప్రదాయ నైతికతలోని రెండవ దశ. పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసము. శారీరక వికాసము. కింది ప్రవర్తనల్లో ఒకటి అభ్యసనము అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది. అహంకారంగా ఉండటం. కింది వాటిలో ఒకటి పిల్లలలో భావోద్వేగ ప్రమాదాలకు దారితీయవచ్చు. ప్రియమైన వారిని కోల్పోవడం. క్రింది వాటి నుండి వికాసమును కాకుండా పెరుగుదలను సూచించే ఉదాహరణను గుర్తించండి. గడిచిన 6 నెలల్లో గీత 1 అంగుళం ఎత్తు పెరిగింది. సమరూప కవలల్లో ఫలదీకరణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఒక అండము ఒక శుక్రకణం ద్వారా ఫలదీకరణం చెందుతుంది. కోల్బర్గ్ ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసాన్ని దీని సంబంధంగా వివరిస్తాడు. సంజ్ఞానాత్మక వికాసము. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ స్కీమా. ఒక తండ్రి తన బిడ్డ స్వతంత్రంగా మారేలా చూడటానికి తన బిడ్డకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు అదే సమయంలో ఆరోగ్యకరమైన పరిమితుల్లో సంశయము మరియు సిగ్గు పెంపొందేలా జాగ్రత్త పడతాడు. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ ఉదాహరణలో పిల్లవాడి వయసు ఎంత? 1.5 నుండి 3 సంవత్సరాలు. పిల్లల చేతులు
అరచేతి కంటే ముందుగా, అరచేతుల వేళ్ల కంటే ముందు అభివృద్ధి చెందుతాయి అనే విషయానికి సంబంధించని సూత్రము. వైయక్తిక భేదాలు. ఒక వ్యక్తి తన స్నేహితుడి కుమారుణ్ణి చూసి అతను ఇంతకు ముందు చూసినప్పటికంటే ఎత్తుగా పెరిగాడని అన్నాడు. ఇది సూచించేది పెరుగుదల కొలవదగినది. కింది స్టేట్మెంట్లలో ఏది పెరుగుదల, వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అనే సూత్రానికి సంబంధించినది? తొలి సంవత్సరాల్లో వికాసము వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో మందగిస్తుంది. ఈ దశలో ఉన్న పిల్లలు వ్యతిరేక లింగానికి చెందిన పిల్లలతో స్నేహంగా ఉండరు. ఉత్తర బాల్య దశ. పియాజే ప్రకారం మా నాన్న నా కజిన్కి మామయ్య అయితే నా కజిన్ యొక్క నాన్న నాకు మామయ్య అవుతాడు అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభించిన పిల్లవాడు ఈ దశలో ఉంటాడు. మూర్త ప్రచాలక దశలో ఉంటాడు. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాసం యొక్క మొదటి దశలకు సంబంధించిన నమ్మకం, స్వయం ప్రతిపత్తి, చొరవ మరియు శ్రమశీలత అనే అన్ని సానుకూల అంశాలతో కూడిన కౌమారుడు దీనిని వెతకడం ప్రారంభిస్తాడు. తదాత్మ్యము. శిశువు భాష, గ్రహణ పరికరంతో జన్మిస్తాడు అనేది వీరి సిద్ధాంతపు మూలము. చామ్స్కీ సిద్ధాంతము. చేతన మరియు చైతన్య సమరూప కవలలు. వారు అన్ని శారీరక అంశాల్లో సారూప్యతను కలిగి ఉంటారు. అయితే చేతనకు చైతన్య కంటే ఎక్కువ భావోద్వేగ నియంత్రణ కలదు. దీనిని సరిగ్గా వివరించే పెరుగుదల వికాస సూత్రము వైయక్తిక భేదాల సూత్రము. ఉద్దేశపూర్వకంగా వస్తువులను విసిరి అవి చేసే శబ్దం వంటి వాటి లక్షణాలను పరీక్షించే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశకు చెందుతాడు. ఇంద్రియ చాలక దశ. కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో పిల్లలు శిక్షను నివారించడం లేదా బహుమతులు సంపాదించడం వంటి వాటిపై ఆధారపడి ఒప్పు లేదా తప్పు, మంచి లేదా చెడు అనే తీర్పులు ఇవ్వడం ప్రారంభిస్తారు. పూర్వ సాంప్రదాయ దశ. జనన పూర్వ వికాస దశల్లో సుదీర్ఘ కాలాన్ని కలిగిన దాన్ని గుర్తించండి. భ్రూణం యొక్క కాలము. క్రింది వాటి నుండి ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలను గుర్తించండి. మానసిక ఆరోగ్యం ఉన్న పిల్లలు. ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు. సంవేదనము. శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోకి వస్తాయి. జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే వయస్సు 13 సంవత్సరాలు. ఒక 2 ఏళ్ల బాలుడు అప్పుడే మాట్లాడటం ప్రారంభించాడు. గ్రామంలో ఉంటున్న అతని అమ్మమ్మ వారిని చూడటానికి వచ్చింది. అతని తండ్రి ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత సరైన భూతకాల రూపాన్ని ఉపయోగించి అమ్మమ్మ వచ్చిందని చెప్పాడు. ఆ పిల్లవాడు సరైన వ్యాకరణాన్ని ఉపయోగించగలిగాడు. ఎందుకంటే చామ్స్కీ ప్రకారం వ్యక్తులు వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యము స్వతఃసిద్ధమైనది. వివిధ వికాస దశల్లోని వికాసం రేటు అన్ని దశల్లో ఏకరీతిగా ఉండడం. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అభిపర్యాత్మక భావన ఈ దశ యొక్క లక్షణము. పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణము. ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరచేతులు, వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. కింద వికాస సూత్రాల్లో ఒకటి దీనిని ప్రతిబింబించదు. వైయక్తిక భేదాల సూత్రము. శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఎలా అంటారు? ఉద్వేగాలు అంటారు. వికాస కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించినది కాదు. పోటీలను నిర్వహించి
పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పనిది. అనుకరణ. తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి తాను కుటుంబ నిబంధనలను విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని నిరాకరిస్తుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ అమ్మాయి ఈ నైతిక వికాస దశలో ఉంది, 3వ దశలో ఉంది. కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ప్రకారం చికిత్సకుడి పాత్ర. సౌకర్యకర్త. నోమ్ చామ్స్కీ అందించిన భాషా గ్రహణ పరికరంకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. శిశువు భాషను గ్రహించుటకు, ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యము. వికాసం యొక్క ప్రకృతి పెంపకం సమస్యలో ప్రకృతి అనే పదం వీటిని సూచిస్తుంది. జీవ వారసత్వాన్ని సూచిస్తుంది. వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ఎన్ని దశల్లో జరుగుతుంది? 2 దశలు. కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం ప్రకారం ఈ స్థాయిల్లో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి అలాగే సాంప్రదాయ స్థాయి రెండిటిలో మాత్రమే బాహ్యంగా నియంత్రించబడుతుంది. కింది సిద్ధాంతాలలో ఒకటి మేక్ బిలీవ్ ప్లే సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడుతుందని ప్రతిపాదించింది. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము. పరిపక్వత దీనితో కలిసినప్పుడు వికాసానికి దారితీస్తుంది. అనుభవం. రోజర్స్ స్వీయ సిద్ధాంతంతో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. అచేతనము. పెరుగుదల, వికాసము మరియు పరిపక్వతకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. అహంకేంద్రీకృత గుణం, స్వార్థము మరియు సహకారం వంటి లక్షణాలు వ్యక్తి యొక్క ఈ వికాసాన్ని గురించి తెలుపుతాయి. సాంఘిక వికాసాన్ని. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో పిల్లవాడు బొమ్మను ఒక జీవిగా భావించి ఆడుకుంటాడు. పూర్వ ప్రచాలక దశలో పిల్లలకు పుట్టుకతో వచ్చే వంశపారంపర్య లక్షణాలు వీరి ద్వారా అందుతాయి, పూర్వీకుల ద్వారా అందుతాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో వ్యక్తులలో సార్వత్రిక నైతిక సూత్రాలు పెంపొందించవచ్చు. 6వ దశలో ఎరిక్సన్ యొక్క వికాస సిద్ధాంతం ప్రకారం ఈ విధమైన తల్లిదండ్రుల పెంపకంలో శిశువుల్లో నమ్మక భావం పెంపొందుతుంది. ప్రతిస్పందించే మరియు సున్నితమైన. ఒకే పరిసరంలో పెరుగుతున్నప్పటికీ వ్యక్తుల యొక్క వివిధ వికాసాల్లో చాలా తేడాలు ఉండవచ్చు. ఎందుకంటే వికాసము అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తి. వికాస కృత్యాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. వికాస కృత్యాలనేవి వయస్సు నిర్దిష్టమైనవి కావు అనేది సరికాని స్టేట్మెంట్. తన నిష్పాదనతో తన ఉపాధ్యాయురాలిని సంతృప్తిపరచలేని 10 ఏళ్ల బాలిక తనని తాను చిన్నచూపు చూసుకోవటం ప్రారంభించింది. ఎరిక్సన్ ప్రకారం ఆ అమ్మాయి ఈ భావనను పెంచుకోవచ్చు, న్యూనతా భావాన్ని పెంచుకోవచ్చు. ఒక పిల్లవాడికి మట్టి బంతిని ఇచ్చి దానితో ఆడుకోమని చెప్పారు. పిల్లవాడు దానిని మట్టితో తాడుగా పేనాడు. పిల్లవాడు బంతిగా ఉన్న మట్టి కంటే తాడుగా చేసిన మట్టి ఎక్కువగా ఉందని చెప్పాడు. పియాజే ప్రకారం ఆ పిల్లవాడు ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. పూర్వ ప్రచాలక దశ. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఈ దశలో సామాజిక కట్టుబాట్లు మరియు నిబంధనల కంటే ఆదర్శాల ఆధారంగా తన స్వంత నైతిక విలువలను అభివృద్ధి చేసుకుంటాడు. 6వ దశలో కౌమార దశలో సాధారణంగా దీని కారణంగా ఒత్తిడి, సంచలనం ఏర్పడతాయి.
శారీరక శరీర ధర్మ మార్పుల వలన. కింది వాటి నుండి సాంఘిక ఉద్వేగ చర్యను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం. ఒక శిశువు శైశవ దశలో తన అక్క వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ అక్క అని పిలిచేవాడు. తర్వాత అతను నెమ్మదిగా భేదాన్ని తెలుసుకొని తన సోదరిని మాత్రమే అక్క అని పిలిచాడు. దీన్ని వివరించే వికాస సూత్రము. వికాసము సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది. ఒకే పరిమాణంలో చిరుతిండిని కలిగి ఉన్న వివిధ ఆకార పెట్టెల నుండి ఏ పెట్టెను తీసుకోవాలో తెలియక తికమక పడే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో ఉన్నాడు. పూర్వ ప్రచాలక దశలో ఉన్నాడు. ఎరిక్సన్ యొక్క మనో సాంఘిక వికాస దశ 3లోని ప్రవర్తన యొక్క అనుకూల అంశము చొరవ అయితే, అదే దశలోని ప్రవర్తన యొక్క ప్రతికూల అంశము అపరాధము. క్రింది వాటిలో చలనాత్మక వికాస పనిని గుర్తించండి. దువ్వడం. పిల్లల చలన నైపుణ్యాలను నేర్చుకోవడానికి క్రింది వాటిలో ఒకటి అవసరం లేదు. ఒకేసారి అనేక నైపుణ్యాలను పరిచయం చేయడం. పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినది. ఒక వ్యక్తిలో సంభవించినటువంటి మార్పులు. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగము ఉత్తేజము. వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు. పూర్వ బాల్యము. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయము మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి. తాదాత్మ్యము పాత్ర సంభ్రమము. కోల్బర్గ్ ప్రకారం కింది వాటిలో ఒకటి నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణము. వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. పిల్లల మణికట్టు ఎముకల ఎక్స్రే అతని అంతిమ పరిమాణం ఏమిటో సుమారుగా తెలియజేస్తుంది. ఇది వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ. వికాసము ప్రాగుక్తీకరించగలిగేది. ధ్వనులు, రూపాంతరాలు, వాక్య నిర్మాణము, అర్థాలు మొదలగునవి వీటి యొక్క మూలకాలు. భాష. వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించే వికాస సూత్రము. వికాసము నిరంతరం సాగుతుంది. చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. కింది వాటిలో అతని లక్షణము ఏది? అహం కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవటం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ. నోమ్ చామ్స్కీ. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో పరిశ్రమ వర్సెస్ న్యూనత దశకు సంబంధించిన వయస్సు 6 నుండి 12 సంవత్సరాల వరకు. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఒక వ్యక్తి ప్రవర్తనకు వారి మనస్సాక్షి మార్గనిర్దేశనం చేస్తుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశ. వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. అనువంశికత వీటిని ఒక తరం నుండి మరొక తరానికి అందజేస్తుంది. వికాసం యొక్క సంభావ్యతలు. కింది వాటిలో పూర్వబాల్యం యొక్క వికాస కృత్యము. చదవడం, వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం. కింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహారంలో ప్రక్రియ కానిది. స్కీమా. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వాతంత్ర్య భావాన్ని పెంపొందించుకునేందుకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఇది కలగవచ్చు.
సిగ్గు, సంశయం. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారి స్వంత ప్రయోజనాన్ని చూస్తారు. మొదటి స్థాయిలోని రెండవ దశ అనుదైర్ఘ్యంగా అంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసమును ఇలా అంటారు. శిరఃపాదాభిముఖ వికాస ధోరణి అంటారు. అనువంశికత అనునది జీవ సంబంధమైనది మాత్రమే. ప్రాథమికంగా అందరూ ఆమోదించే సామాజిక ప్రవర్తనను చిన్నపిల్లలు వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. వారు ఏది ఒప్పు తప్పు అని అధికార స్థానంలో గల పెద్దల నుండి మరియు శిక్ష నుండి తప్పించుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఈ ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటుంది. పూర్వ సాంప్రదాయ నైతికత. కింది వాటిలో ఒకటి పూర్తిగా పరిపక్వత కారణంగా మాత్రమే జరిగేది. నవజాత శిశువు చీకడం. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల నుండి సంక్రమించినదే ఒక వ్యక్తి యొక్క సహజ శక్తి అనే వాస్తవం ఆధారంగా సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. లక్షణాలను వారసత్వంగా పొందడం అనేది తటస్థంగా జరిగే విషయం కాబట్టి తల్లిదండ్రులు మరియు పిల్లల సహజ శక్తుల్లో చాలా వైవిధ్యాలు ఉండవచ్చు. క్రింది వానిలో కౌమార దశ ప్రారంభము మరియు ముగింపు కాలమునకు సంబంధించి సరైనది. సంస్కృతిని బట్టి మారుతుంది. కార్ల్ రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. కార్ల్ రోజర్స్ ప్రకారం స్వీయ వికాసంలో 6 దశలు ఉన్నాయి అనేది సరికాని స్టేట్మెంట్. ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవుల్లో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది. వికాసము. పియాజే మనుషులందరిలో ఈ వికాసం 4 దశల్లో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు. సంజ్ఞానాత్మక. మానవుని శరీర వ్యవస్థల్లో జననపూర్వ కాలంలో మరియు పుట్టినప్పటి నుంచి మొదటి 4 సంవత్సరాల్లో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తర్వాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ. నాడీ వ్యవస్థ. సోనీ వారమంతా శాకాహారం మాత్రమే తీసుకుంటుంది. అలా చేయడం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారము మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకువెళతాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సోనీ ఈ నైతిక వికాస దశలో ఉంది. మూడవ దశ. పియాజే ప్రకారం కింది వాటిలో ఒకటి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు. విపర్యాత్మక భావన. పిల్లల వేళ్ల కంటే ముందు అరచేతులు, అరచేతుల కంటే ముందు చేతులు అభివృద్ధి చెందుతాయనేది ఈ పెరుగుదల వికాస సూత్రం ద్వారా వివరించబడింది. సమీప దూరస్థ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత ప్రకారం వ్యక్తి ఈ దశలో మంచి వ్యక్తిగా ఉండడం ద్వారా ఇతరుల అభిమానాన్ని మరియు ఆమోదాన్ని పొందాలనుకుంటాడు. సాంప్రదాయ స్థాయి. మూడవ దశ. మనోసాంఘిక సిద్ధాంతమును ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అందించారు. ఎరిక్ ఎరిక్సన్. క్రింది వాటి నుండి విద్యార్థి ఒక భావనను అభ్యసించడానికి కావలసిన శారీరక మరియు మానసిక సంసిద్ధతను సూచించే అంశాన్ని గుర్తించండి. పరిపక్వత. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఎలిజబెత్ హర్లాగ్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ ఉత్తర బాల్య దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది ఇందు ఉంటుంది. పాఠశాల దశ. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. క్రైగ్. ఎలిజబెత్ హర్లాగ్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. అవ్యవస్థీకృత సమూహాలు.
బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. పిల్లవాడు ఈ దశలో స్వయం పాలక నైతికతను పెంపొందించుకుంటాడు. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమారుగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటాడు. 8 నెలలు. పెరుగుదల వికాస దశల్లో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. సమస్యాత్మకమైన వయస్సు, అలాగే అన్వేషణ వయస్సు అని కూడా అంటారు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి విధేయత కనబరచడం ఈ దశలో జరుగుతుంది. పూర్వ సాంప్రదాయ నైతికతలో భయం, కోపం, అసూయ లాంటి ఉద్వేగాలు వీటిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల, నైతిక మరియు భాషాభివృద్ధి వీటన్నింటినీ తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. జనన పూర్వ కాలంలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి పిండ దశ ఈ మధ్య కాలంలోనిది. 8వ వారం నుండి జననం వరకు. సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ కౌమార దశ. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హావింగ్ హార్ట్స్. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6 నుంచి 8 నెలల మధ్యలో. క్రింది వానిని జతపరచండి. పూర్వ బాల్య దశలో హఠం చేయడం చూస్తాము. ఉత్తర బాల్య దశలో ముఠా దశ ఏర్పడుతుంది. శైశవ దశలో ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం చూస్తాం. కౌమార దశలో విమర్శించడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. శారీరక నైపుణ్యాలు. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది. స్త్రీ పురుషుల్లో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగాట్స్కీ. కింది వానిలో కౌమార దశ లక్షణము. నాయకారాధన. శిశువులో మానసిక, శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు జెర్సిల్డ్. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రము. వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణము స్కిమాటా. ఎరిక్సన్ ప్రకారం చొరవ, తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ క్రీడా దశ. ఎమోషన్ అనే పదము క్రింది పాదం నుండి ఏర్పడింది. లాటిన్ పదం ఎమోవేర్ నుంచి ఏర్పడింది. భాషా గ్రహణ యంత్రం భావన వీరికి సంబంధించినది. చోమ్స్కీ. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటి దారి చెప్పలేడు. ఈ పిల్లవాని దశ మూర్త ప్రచాలక దశ. WC బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు.
ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, భాషాభివృద్ధి దశల వరుస క్రమము, పూర్వభాష, ముద్దు పలుకులు, శబ్దానుకరణ, శబ్దగ్రాహిక. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశలో ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. మూడవ దశ బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ, కౌమార దశ. జ్ఞానేంద్రియ వికాసము ఈ దశలో అధికంగా ఉంటుంది. శైశవ దశలో చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనము. పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. జగడగొండి వయసుగా పేర్కొనబడే దశ ఉత్తర బాల్య దశ. చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాల్లో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకము, కుటుంబ సాంఘిక స్థితి. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి సమతుల్యము. క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది. సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్ట నీతి. మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ పూర్వ బాల్య దశ. మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది. సంజ్ఞానాత్మక వికాసము. సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. సాంప్రదాయిక నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణము. ఇతరుల ఆమోదం కోసం సామాజిక నింద తప్పించుకోవడానికి. కార్తీక్ నేను నా హోంవర్క్ పూర్తి చేస్తే నన్ను టీవీ చూడనిస్తారా అని తన తల్లిని అడుగుతున్నాడు. కోల్బర్గ్ ప్రకారం కార్తీక్ యొక్క నైతిక వికాస దశ సహజ సంతోష, సహకార సంతోష నేపథ్య నీతి. మొదటి పాల పొన్ను ఏర్పడే దశ శైశవ దశ. కాలక్రమంగా మనం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకునే విధానంలో మార్పులు దీనిని సూచిస్తాయి. సాంఘిక వికాసాన్ని. పిల్లలలో 85% కంటే ఎక్కువ మెదడు అభివృద్ధి ఈ వయసు కంటే ముందు జరుగుతుంది. 6 సంవత్సరాలు. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణ. పిల్లలందరిలో భాషాభివృద్ధి అనేది శబ్దాలతో మొదలై క్రమంగా వాక్యాల్లోకి మారుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రము. వికాసము ఒక ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే పుస్తకాన్ని రాసిన వారు W.C. బాగ్లే. భాషా వికాసము ఈ వికాసానికి సంబంధించినది, మానసిక వికాసానికి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.